భవిష్యత్తులో సమాజంలో డిజిటల్ మీడియా కీలక పాత్ర వహిస్తుందని రాష్ట్ర డిజిటల్ మీడియా యూనియన్ ప్రతినిధులు ఎండి అధికారి వల్లూరి నానాజీ, మాగపు గణపతి తదితరులు అన్నారు. మంగళవారం కాకినాడ జిల్లా ప్రతిపాడు సిపిఐ ఎమ్మెల్యే కార్యాలయంలో ఏపీ డిజిటల్ మీడియా అసోసియేషన్ నూతన కార్యవర్గ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మీడియా ప్రతినిధులు మాట్లాడుతూ డిజిటల్ మీడియా ప్రతినిధులందరూ సంఘటితంగా ఉంటే భవిష్యత్తులో మనమే సమాజంలో ప్రత్యేక పాత్ర పోషించవచ్చన్నారు. డిజిటల్ మీడియా ప్రతినిధులు అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి సిహెచ్ రాంబాబును ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పలు మీడియా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. బాగా అనుభవం ఉన్న నానాజీ గారు, అప్పారావు గారు, అలాగే అధ్యక్షులుగా అధికారి గారు కూడా దీన్ని నియమించడం కూడా ఈ యూనియన్ ఎంతో బలోపేతం అవే అవకాశాలు ఈ టీంని బట్టి తెలుస్తుంది. త్వరలోనే ప్రస్తుతానికి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. త్వరలోనే మళ్ళీ పెద్ద మొత్తంలో భారీగా ఈ సమావేశం నిర్వహిస్తారు. దీనికి గౌరవాధ్యక్షులుగా నన్ను నియమించడం చాలా ధన్యవాదాలు. అది ఒక పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఈ యొక్క ప్రతిపాడు నియోజకవర్గంలో కాకినాడ జిల్లాకు సంబంధించి యూట్యూబ్ ఛానల్స్ అలాగే డిజిటల్ మీడియాకు సంబంధించి యూనియన్ ఒకటి ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే సిఇఓస్ అలాగే యాజమాన్యాలు ఉన్నాయో యూట్యూబ్ ఛానల్స్ అలాగే డిజిటల్ మీడియా యూనియన్స్ ఉన్నాయో వీళ్ళందరూ కలిపి ఇక్కడ వేదిక ఏర్పాటు చేసుకుని ఈ యొక్క సంఘ నిర్మాణం చేయడం జరిగింది. అయితే దీనికి మొట్టమొదటి నుండి కూడా రాంబాబు అన్న ఇలాగ ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది కదా, ఎందుకంటే అందరికీ అన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, మనకు కూడా ప్లాట్ఫామ్ ఉండాలి కదా. అసలు మన స్ట్రెంగ్త్ ఎంత ఉంటుందంటే దగ్గర కాకినాడ జిల్లా వ్యాప్తంగా సుమారు ఒక 1500 మంది ఉండొచ్చు. కాకపోతే ప్రస్తుతానికి అవైలబిలిటీ ఎవరున్నారు అని చెప్పేసి ఎక్కువగా ఛానల్ పూర్వకంగా ఎంతమంది వర్కింగ్ జర్నలిస్టులుగా పనిచేస్తున్నారు అనేది చూసుకుని ఆ సిఇఓలు ఆ ఛానల్స్ ఏవైతే ఎక్కువగా రన్ అవుతున్నాయో వాళ్ళందరినీ ఒక వేదికగా ఏర్పాటు చేసి సుమారు 30 మందిని కోఆర్డినేట్ చేసి రాంబాబు వాట్సాప్ గ్రూప్ పెట్టడం జరిగింది. దీని ద్వారా అందరికీ మెసేజ్ ఇవ్వడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేని మిత్రులు చాలామంది ఉన్నారు. వచ్చిన మిత్రులతో ఈ సంఘ నిర్మాణం కోసం ఇవాళ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో ప్రెసిడెంట్గా నన్ను, అలాగే వైస్ ప్రెసిడెంట్గా తినని, గౌరవాధ్యక్షులుగా అయితే కొద్దిగా పేర్లు కన్ఫ్యూజ్ అవుతాయి కదా.